నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు బ్రహ్మరం మల్లికార్జునరావు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడికి? మాది నర్సరావుపేట దగ్గర అండి, బండివారిపాలెం అనే గ్రామం అండి. అక్కడ ఉంటాను. మా ఊరు అది. కాకపోతే ప్రస్తుతానికి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. జీవనోపాధి కోసం ఇక్కడే ఉంటున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నాను. మల్లికార్జున గారు నమస్కారం అండి. నమస్కారం స్వామి. మీరు ఈ క్రియాయోగంలోకి రావడం అనేది ఎలా జరిగింది? నేను ఈ క్రియలోకి రావడానికి కారణము, అసలు నేను ఎవరో అనేది తెలుసుకుందామని నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ స్వామి. ఆ కళ నేను ఒక అన్వేషణ అనుకోండి. ఆ అన్వేషణలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం కూడా, నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉండేవాడిని. ఆయన నేను అక్కడక్కడ చాలాసార్లు తిరిగాను. అంటే నేను అనుకున్నది ఎక్కడ రిజల్ట్ రాలేదు. నేను ఎవరిని అనేదాని బదులు ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, నా పని ఏంటి అనేది దానికోసమే నేను వెతుకుతూ ఉన్నాను. మంచిదండి. అయితే మీరు ఇప్పుడు అన్వేషణ అని అన్నారు కదా, ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు కూడా ఏమంటారంటే, మానవులు తమ సృష్టికర్తకు ఇవ్వగల గౌరవం వల్ల ఆయనను అన్వేషించడమే అని చెప్పి వారు అన్నారు. మీ విషయంలో కూడా చూస్తే నాకు మీరు అది చదివి ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు కరెక్ట్ పాయింట్కే మీరు వచ్చారని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు అన్వేషణ చేయాలని మొదలైందో, ఇక మీరు అన్ని ఆధ్యాత్మిక గురువుల పట్ల మీరు ఆకర్షితులు అయ్యి ఉంటారు బహుశా. చాలా చోట్లకి వెళ్ళాను స్వామి. అంటే నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు. నేను తర్వాత ఎట్లా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నప్పుడు, ఆయన అరుణాచలం వెళ్తే ఉన్న కర్మలన్నీ తొలగిపోయి తెలుస్తుంది అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి రమణ మహర్షి గురించి చెప్పారు స్వామి. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకేదన్నా తెలుస్తుందేమో అని చెప్పి వెళ్ళాను నిజానికి. కానీ అంటే కర్మలు తొలగినాయే లేదో తెలియదు, కానీ నేను రమణ మహర్షి ఆశ్రమం గేటు కూడా దాటలేకపోయాను. అద్భుతం అండి. ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినప్పుడు కలిగేటువంటి అనుభూతులు, వాటిని పంచుకునేటప్పుడు మనకు కలిగేటువంటి ఆ ఉద్విగ్నం, ఆ ఉద్వేగభరిత వాతావరణం, ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు క్లియర్గా మీలో అది కనిపిస్తుంది. వెళ్ళలేకపోయాను. ఇంకా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసి రిటర్న్ వచ్చాను. అణువున నేను ఆశ్రమానికి వెళ్ళాలని ట్రై చేశాను, కాలేదు. అద్భుతం. వచ్చేసాను. సహజం, చాలా గొప్ప విషయం అండి. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అదే తపన నాకు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏడుస్తూనే వచ్చాను. మీ ప్రయాణం మొదట అన్వేషణతో మొదలయ్యి, తర్వాత రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, అటు నుండి తర్వాత దర్శనం కాలేదు, దర్శనం అయిద్దేమో అని చెప్పేసి చూశాను. చాగంటి వారి ప్రవచనాలు వింటూ అటు పిదప రమణ మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్ళడం, ఆ తర్వాత జ్ఞానందగిరి మహారాజుల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత నా అన్వేషణలో యూట్యూబ్లో స్వామివారిది రామలక్ష్మణులది ఇంటర్వ్యూ అప్పుడు చేసినప్పుడు స్వామివారిది విన్నాను. విని నాకు ఇంకేనే భగవంతుడు వచ్చాను. మీరు ఆ ఇంటర్వ్యూ ఎప్పుడైతే విన్న తర్వాత ఇక నాకు కావాల్సిన గురువు, నాకు దొరికినటువంటి, నేను వెతుకుతున్నటువంటి గురువు శ్రీ జ్ఞానందగిరి మహారాజులే అని నేను నిర్ణయానికి రావడం జరిగింది. అయితే చాలామంది మీరు అన్నట్టుగానే ఏదో రకంగా మనకి గురువు కావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ భగవంతుడే ఏదో రకంగా ఆ గురువు గారి వైపు తీసుకెళ్ళడం అనేది. నా అన్వేషణలో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ స్వామి చెప్పే స్థితిలో లేరు కదా. కానీ నాకు ఇక్కడ అవకాశం ఏంటంటే, నాకేమైనా డౌట్స్ వచ్చినా నా స్వామి చెప్పగలుగుతాడు. అది మనం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం అక్కడ రమణ మహర్షుల వారు
అక్కడికి వెళ్ళినప్పటికీ మనకు భౌతికంగా లేరు కాబట్టి మనకు చక్కటి అనుభూతులు కలుగుతున్నప్పటికీ మనకు వచ్చేటువంటి ఆ అనుభవాలు అనుమానాలు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికైనా ఇంకా ఇంకా మరింతగా మనం ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళడానికి ఒక ప్రత్యక్షంగా ఒక గురువు గారిని మీకు ఆ భగవంతుడు చూపించారు. ఈ భగవంతుడు మీకు దొరకడం జరిగింది. నేను ఇక్కడికి రావటం వల్లనే నేను కరోనాను జయించాను. మీరు కాస్త అది ఆ అనుభవం గురించి చెప్తారా? ఎట్లా మీకు కరోనాని ఎట్లా మీరు ఎదుర్కోగలిగారు, అది ఎట్లా సంభవించింది, దాన్ని ఎట్లా ఎదుర్కోగలిగారు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2020 మార్చిలో వచ్చాను. మార్చి 8వ తారీఖు పౌర్ణమి రోజు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు దగ్గర దీక్ష తీసుకున్నాను. నాకు ఒక కలిసి వచ్చిన టైం ఏంటంటే కరోనా. అందరికీ కరోనా సమయం కష్టకాలం అయితే మీకు కలిసి వచ్చిన సమయం. ఎందుకు కలిసి వచ్చిందంటే 20 రోజులు నాకు 24 అవర్స్ దొరికింది. అబ్బాబా, ఆ కరోనా వల్ల 24 గంటలు నాకు టైం దొరికింది సాధనకి. ఆ టైంలో బాగా పిక్ స్టేజ్కి వెళ్ళాను. ఆ టైంలో నాకు ఘంటానాదము బాగా ఇదైంది. అనుభవంలో ఘంటానాదం చాలా అనుభవం. అందరూ ఏదో సౌండ్లు పెట్టుకొని ధ్యానం చేస్తారు కదా, దానికన్నా మించిన సౌండ్ ఇది. పరమాత్మని తెలుసుకోవడానికి ఫస్ట్ ఘంటానాదమే మనకి సౌండ్. ఇప్పుడు ఇంకా కొంతమంది గుళ్ళల్లో గంట కూడా తీసేస్తున్నారు. ఆ గంటన మనలోని ఆత్మని చైతన్యం కలిగించడానికి ఘంటానాదం. మీరు చాలా ఇక్కడ ఈ విషయంలో మీరు చాలా గొప్ప చక్కటి విషయం కూడా చెప్పారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయాలని చెబుతున్నటువంటి ధ్యాన సంస్థలు కూడా ఉన్నాయి, వాటికన్నా కూడా మీరు ఆ సంగీతం కాదు కావాల్సింది, మన లోపల పుట్టేటువంటి సంగీతం, ఆ ఘంటనాదం ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉంటుందని చాలా గొప్ప చక్కటి విషయం చెప్పారు. అయితే మీరు ఈ క్రియాయోగ సాధన చేయబట్టి మీరు ఎన్నాళ్ళు అవుతుంది? నేను 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది స్వామి నేను ఇక్కడికి వచ్చి. మీకు మనం ఈ క్రియాయోగ సాధనలో ముద్రలు ఉంటాయి కదా, ఆ ముద్రల్లో మీకు నచ్చినటువంటి ముద్ర ఏది, దాంట్లో మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే పంచుకోండి మన స్వామి. ఇప్పుడు మనకి ఈ క్రియాయోగంలో అన్నీ ఇంపార్టెంటే. మనకు 6 ముద్రలు ఇంపార్టెంటే. 6 ముద్రలు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం నేలకని కంట్రోల్ చేస్తారు. పంచేంద్రియాలు అంటాం కదా, పంచేంద్రియాలని క్రియాయోగం ద్వారానే కంట్రోల్ చేయగలుగుతాము, వేరే ఏమీ లేదు. పంచేంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ఓన్లీ క్రియాయోగం మాత్రమే. మీకు అట్లా ఇంద్రియాలని ముఖ్యంగా నాలుకని కంట్రోల్ చేయడం అనేది దీనివల్ల కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే ప్రాణాయామంలో ఉష్ణం పెరుగుతుంది. ఆ ఉష్ణాన్ని కంట్రోల్ చేయడానికి ఇది నేలకు ఎక్సర్సైజ్ చేపిస్తాడు స్వామి. నేలకు ఎక్సర్సైజ్ చేసి నేలకి వెనక్కి మడిపిస్తారు. ఈ క్రియాయోగం ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకి కలిగేది ఏంటంటే స్వామి కళ్ళు మోపిస్తారు. కళ్ళు మూపిస్తే కళ్ళు మూసి లోపలికి చూడమని చెప్తారు. లోపల చూసి నెక్స్ట్ నేలకి వెనక్కి మడిపిస్తారు. రెండవది. మూడవది మన బాడీ ఒక బెలూన్ లాంటిది, దాన్ని సాగదీస్తారు. సాగదీసి 72,000 నాడుల్ని శుద్ధి చేపిస్తారు. 72,000 నాడులు ఎప్పుడైతే శుద్ధి అయినాయో మనలోని కఫాన్ని బయటికి తీసేస్తారు ప్రాణశక్తి వల్ల. ప్రాణాయామం చేపిస్తారు. ప్రాణాయామం చేయించడం వల్ల ఏంటంటే 72,000 నాడులు శుద్ధి అవుతాయి. మరి ఇప్పుడు చాలా సంస్థలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోగానే అంతశ్చక్షువు తెరుచుకుంటుంది అని చెప్తున్నారు కదా, ఇక్కడ మన క్రియాయోగంలో కూడా మీకు అంతే తొందరగా ఓపెన్ అయినట్టుగా మీరు భావిస్తున్నారా, లేకపోతే ప్రత్యేకమైన సాధన కొంతకాలం చేసిన తర్వాత మాత్రమే మనకి అంతశ్చక్షువు తెరుచుకుంటుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆత్మల్ని చూస్తున్నారు. వాళ్ళు ఆత్మల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆత్మలు ఉన్నాయని చెప్తున్నారు కానీ పరమాత్మ గురించి ఆలోచించట్లేదు. ఆత్మ గురించే ఆలోచిస్తున్నారు. క్రియాయోగంలో పరమాత్మ గురించి ఆలోచింపజేపిస్తాడు స్వామి. చాలా బాగా చెప్పారండి. అందరూ మిగిలిన సంస్థలో ఆత్మల కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ పరమాత్మ కోసం అన్వేషణ అనేది వాళ్ళు చెప్పడం లేదు. క్రియాయోగంలో పరమాత్మ గురు అన్వేషణ మాత్రమే ఉంటుంది. ఇక కావాల్సింది కూడా అదే కదండి, పరమాత్మ కోసం అన్వేషణే మనకు సాగాలి. పరమాత్మ అన్వేషణలో కూడా ఈ బాడీని కూడా చూసుకుంటూ పరమాత్మని దర్శించుకోవాలి. మెయిన్ ఈ బాడీ. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో, ఈ కలియుగ పరిస్థితుల్లో అన్ని రోగాలు కాదు స్వామి, ఇక్కడ రుగ్మతలు. అంటే రుగ్మతకి రోగానికి రుగ్మతకి తేడా ఏంటంటే రోగాలు ప్రకృతి నుంచి వస్తాయి,
అంటే గాలి నుంచి మన పక్క వాళ్ళ నుంచి వచ్చే వాటిని రోగాలు, రుగ్మతలు మన బాడీలోనే తయారవుతాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ ఎందుకంటే ప్రాణశక్తి లోపం వల్లనే ఇవన్నీ వస్తాయి. అందువల్ల మనకి ఈ క్రియాయోగంలో మనకి క్రియాశక్తి ఎప్పుడైతే క్రియాశక్తి వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి అంటే జీవశక్తి. ఈ జీవశక్తి ఉంటేనే జీవాత్మే పరమాత్మలో కలిసింది. పరమాత్మని దర్శించాలంటే జీవం ఉంటేనే మనం ఆత్మని పరమాత్మని కలవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఛాన్స్ లేదు. చక్కటి విషయం చెప్పారండి. అయితే మీరు క్రియాయోగ సాధన దాదాపు 2 సంవత్సరాల పైగా మీరు చేస్తున్నారు కదా, మీకు ఇంట్లో నుంచి సహకారం అందుతుందా? మరి వాళ్ళు మీ సహధర్మచారిణి విషయంలో కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా క్రియాయోగ సాధన చేస్తూ ఉంటే? దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేయగలిగారు, ఎట్లా అధిగమించగలిగారు? ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాబ్లం లేదు. కొన్ని రోజుల తర్వాత నాలో వచ్చే మార్పులను చూసి భయపడ్డారు. భయం పడ్డారు. ఇప్పుడు ఈ క్రియాశక్తిని ఎప్పుడైతే నాలో ఉన్న విషయం అండి, మీరు క్రియాయోగ సాధన చేస్తున్నప్పుడు భయపడ్డా అన్నారు కదా, అంటే భయపడ్డారు వాళ్ళు అని అంటున్నారు కదా, అంటే ఈ క్రియాయోగం అట్లా భయపడేటట్టుగా ఉందంటారా, లేకపోతే ఎట్లా మీరు ఆ మాట అనడంలో మీ ఉద్దేశం? స్వామి, వీళ్ళు భౌతికంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని వీళ్ళు మాకు దూరం అవుతారేమో అనే భయం వాళ్ళకి కలుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటున్నాము, రూమ్లోకి వెళ్తాము, గంటల కొద్దీ ధ్యానం చేస్తాము, కాబట్టి వీళ్ళు ఏదో మనకు దూరం అవుతున్నారు అనే భావన వాళ్ళకు ఉంది. మరి ఎట్లా నచ్చ చెప్పగలిగారు వాళ్ళని? ఏ రకంగా మళ్ళీ ఈ దారిలోకి మీరు ఇందాక మాతో మాట్లాడుతూ అన్నారు, మా సహధర్మచారిని కూడా ఈ మార్గంలోకి నేను వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలిగానంటే నాకు వచ్చిన ప్రతి అనుభవాన్ని మా మిస్సెస్తో పాలు పంచుకునేవాడిని. మంచి మార్గం అండి, మంచి మార్గం. అందువల్ల కొంత అంటే ఇది స్టార్టింగ్లో ఇది నమ్మలేని స్థితి. అలాంటిది వాళ్ళు ఇది నిజం ఎంత కాదు అనే స్టేజ్కి వచ్చి వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు మా స్వామి కూడా ఇంట్లో క్రియ స్టార్ట్ చేసింది. ఈ క్రియ వల్ల మా స్వామికి ఏంటంటే థైరాయిడ్ కంట్రోల్కి అయింది. థైరాయిడ్ అనేది రోగం కాదు స్వామి, రుగ్మత. మీరు ఇందాక చెప్పినట్టుగా రుగ్మతల్ని నయం చేసుకోవడానికి ఈ ప్రపంచంలో, ఈ పృథ్వీలో వేరే మార్గం లేదు, ఓన్లీ క్రియాయోగం మాత్రమే. క్రియాశక్తి పెంచితే ప్రాణశక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి పెరిగితే పవర్ జనరేట్. ఇప్పుడు మన కరెంట్ ఉందంటే మనం ఏదైనా వాడుకోవచ్చు. అయితే మీరు ఇందాక చెబుతూ ఒక చక్కటి సందేశం మా ప్రేక్షకులకు మీరు అందించారండి, మీకు తెలియకుండానే. స్వామి, ఎట్లా చాలామంది పురుషులు క్రియాయోగ సాధనకు వచ్చినప్పుడు, అంటే భర్తలు క్రియాయోగ సాధన చేస్తున్నప్పుడు భార్యలకు గిట్టడం లేదు, కొందరికి గిట్టకపోవచ్చు. అదే కొంతమంది భార్యలు చేస్తూ ఉన్నప్పుడు భర్తలకి గిట్టకపోవచ్చు. వాళ్ళని ఏ రకంగా దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక చక్కటి మార్గం మీరు చెప్పారు. అంటే మీలో అంటే చేసేవాళ్ళు ఎవరైతే మంచిగా స్పష్టంగా మంచిగా అంకితభావంతో క్రియాయోగ సాధన చేసినప్పుడు కలిగేటువంటి అనుభవాలను వాళ్ళకి చెప్పుకుంటే, సహచరులకు చెప్పుకుంటే, వాళ్ళు కూడా మన దారిలోకి తీసుకురావడం. ఫస్ట్ నంబర్ స్వామి, అంటే క్రియలో వచ్చే అభిప్రాయాలు ఏంటంటే అంటే ఈ ప్రపంచంలో లేని అనుభవాలు అవి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ భయపడతారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏందో లోపలికి వెళ్తున్నారు, ఏందో చేస్తున్నారు అనే భయం వాళ్ళల్లో ఉంది. వాళ్ళు ఏం లేదు బా స్వామి భయము, వాళ్ళు మనకెక్కడ దూరం అవుతారు అనే భయం తప్ప వేరే ఏం లేదు వాళ్ళకు కూడా. అంటే మన అనుభవాలు వాళ్ళతో మనం అనుభవాలు పంచుకుంటా ఉంటే వాళ్ళకి అర్థమైద్ది, ఈ విధంగా ఉంది కామల. కాబట్టి ఎందుకంటే మనలో ఉష్ణ చైతన్యం పెరుగుతుంది. నేను స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంత చైతన్యంగా ఉన్నామంటే అది నేను చెప్పే కన్నా వాళ్ళే చెప్పగలుగుతారు. ఇప్పుడు మీ మేడం ఎన్ని రోజుల నుంచి క్రియాయోగ సాధన మొదలు పెట్టారండి? ఇది 3వ నెల స్వామి. అంటే నేను స్వామిని కూర్చోబెట్టి ఒక నెల రోజులు చేశాను. స్వామికి నాకు ఒక ఏంటంటే స్వామి నన్ను అడిగింది ఏంటంటే నా థైరాయిడ్ తగ్గిస్తే నేను క్రియాయోగాన్ని నేను తీసుకుంటా అంది.
నేను అదే ఛాలెంజ్ తీసుకొని క్రియాయోగం నేను నేర్పిస్తాను, స్వామి ద్వారా నేర్పిస్తాను. మీరు గురుగారి ద్వారా నేర్పిస్తానన్నారు. స్వామి దగ్గర తీసుకెళ్తాను, నేర్పిస్తానని చెప్పాను. అట్లనే స్వామి వీడియోలు చూసి ప్రాక్టీస్ చేసింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించింది స్వామి. టెస్ట్ చేయించమని చెప్పాను, చేశారు. 70 టాబ్లెట్స్ వాడింది. అది ఇప్పుడు 70 mg టాబ్లెట్స్ వాడేది. అంటే ఎన్నాళ్ళుగా బాధపడుతూ ఉన్నారండి ఆ థైరాయిడ్తో? మా మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు స్వామి. 12 సంవత్సరాలు. ఆ స్వామికి ఇప్పుడుకొచ్చి 8 సంవత్సరాలు అయింది థైరాయిడ్ వచ్చి. 8 సంవత్సరాలుగా వస్తున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయిన థైరాయిడ్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని స్వామివారు శ్రీ మల్లికార్జున గారు అది అధిగమించి ఆ ఛాలెంజ్ని నెరవేర్చి క్రియాయోగ మళ్ళీ తర్వాత వాళ్ళ మేడం గారిని క్రియాయోగ సాధనకి కొనసాగేటట్టుగా చేశారు. కాబట్టి ప్రేక్షక మహాశయులందరూ కూడా తెలుసుకోండి. మనం చేస్తూ ఉంటే అవతలి వాళ్ళు కూడా, అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు కూడా ఈ క్రియాయోగ సాధనలోకి వచ్చే అవకాశం ఉంది, కొనసాగించే అవకాశం ఉంది. అప్పుడు ఇల్లంతా కూడా శాంతి నిలయంగా మారే అవకాశం ఉందండి. స్వామివారు ప్రత్యక్ష నిదర్శనంగా మనకు శ్రీ మల్లికార్జున గారు మనకు ఎదురుగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మల్లికార్జున గారు, మీరు అన్ని ముద్రలు చాలా గొప్పవే అని చెప్పన్నారు. అదే క్రియాయోగం యొక్క గొప్పదనం కూడా అదే. అన్నీ కూడా ఏ ముద్రను కూడా తీసేసేది కాదు, అన్నీ కూడా దేనికదే ప్రత్యేకం. అయితే మనకంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టమైనటువంటి ముద్ర ఒకటి ఉంటుంది. ఉదాహరణకి నేను తీసుకుంటే నాకు మహాముద్ర చాలా ఇష్టం. అట్లాగే అన్ని ముద్రలు ముఖ్యమే, అట్లానే మిగిలిన ముద్రలు ఇదని కాదు. అట్లనే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఒకటి ఉంటుంది కదా, ఆ ముద్ర మీకు ఏది చక్కగా నచ్చింది? మహాముద్ర బాగుంటుంది స్వామి. మహాముద్ర మీరు కూడా మహాముద్ర వల్ల మనకు ఉపయోగాలు స్వామి. మనకి ఏంటంటే మన బాడీ ఒక బెలూన్ లాంటిది. మనం సాగతీస్తే 72,000 నాడుల్ని మనం ఈ ప్రాణశక్తిని తీసుకోవడానికి, మన బాడీ ఏంటంటే కొన్ని కణాలతో ఏర్పడిన బాడీ, కొన్ని రక్త కణాలతో ఏర్పడిన బాడీ. కాబట్టి మనలో ఉన్న వాయువుని తీసేసుకోవడానికి, మళ్ళీ ప్రాణశక్తిని నింపుకోవడానికి బెలూన్ లాగా మనం ఈ మనకి సయాటికా నరాలని మనం సాగదీసినప్పుడు ఏమైందంటే మనకి నరాలే కాబట్టి సాగుతాయి. సాగినప్పుడు ఈ ప్రాణశక్తి వల్ల అణువుకి వెళ్ళిపోతుంది. అప్పుడు దానివల్ల థైరాయిడే కాదు స్వామి, సర్వరోగాలు నివారణ స్వామి. చాలా చక్కటి విషయం చెప్పారండి. మహాముద్ర ద్వారా మీరు అన్ని రుగ్మతలను కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పారు. మిగిలిన ముద్రలన్నీ కూడా అట్లాంటివే. అయితే ఇప్పుడు స్వామి షుగర్కి నెంబర్ 1 100% ఈ క్రియాయోగం చేస్తే షుగరు, థైరాయిడ్, మానసిక రోగాలు ఏ రోగమైనా సరే కంట్రోల్లో కోసం. రోగాలు కాదు, మానసిక రుగ్మతలు ఏ ఉన్నా సరే బయటకు పంపించేసేయచ్చు. ఈనాటి ప్రపంచం ముఖ్యంగా థైరాయిడ్, ఈ షుగరు, బీపీ, ఈ 3 రుగ్మతలతో ఈనాటి సమాజం కునారిల్లిపోతుందండి. అట్లాంటి ఈ సమాజానికి మీరు చక్కగా ఒక సందేశం మీరు ఇస్తున్నారు. ఏదైనా కూడా షుగర్ అయితే మీరు తేలికగా తీసిపారేయచ్చు అని చెప్పి మీరు అనుభవం ద్వారా చెప్తున్నారు. అలాగే థైరాయిడ్ ఆల్రెడీ మేడం గారికి వస్తే మీరు తగ్గిపోయిందే అని ఒక ఛాలెంజ్గా స్వీకరించి మీరు చెప్తున్నారు. కాబట్టి ప్రేక్షక మహాశైలరా, మీకు ఇదే మా విన్నపం అండి. క్రియాయోగ సాధనం చేస్తే అన్ని రుగ్మతలు మనం తొలగించుకొని హాయిగా, ఆరోగ్యంగా, అటు ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగొచ్చని దానికి ప్రత్యక్ష నిదర్శనం మల్లికార్జున స్వామి వారి దంపతులే మనకు నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్వామి, ప్రాణశక్తిని పెంచుకుంటే జీవశక్తి పెరుగుతుంది స్వామి. జీవశక్తి ఉంది. ఇప్పుడు మనకేంటంటే మనకి ఈ ఫుడ్ వల్ల ఏంటంటే భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఈ మూడింటిని మనం అధిగమించాలి. ఈ మూడింటిని అధిగమిస్తేనే మనం పరమాత్మని చేరడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు మహాముద్ర గురించి అంత గొప్పగా చెప్పారు కదా, ఏమైనా మహాముద్ర మీరు వేసి చూపించగలరా మన ప్రేక్షకుల కోసం? చూపిస్తాను స్వామి, ఒకసారి చేసి చూపిస్తాను.
స్టార్ట్ చేయి. మల్లికార్జున్ గారు, స్వామి మీరు మహాముద్ర చాలా చక్కగా చేసి చూపించారండి. అయితే ఈనాటి యువత కోసం స్వామి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఏదైనా ఒక చక్కటి సందేశం ఇవ్వండి. ఈ క్రియాశక్తి వల్ల స్వామి బాడీ మొత్తము క్లీన్ చేసుకుంటాము స్వామి. ఈ క్లీనింగ్ అంటే ఏం లేదు స్వామి, మనం ఈరోజు ఏంటంటే ఏది తీసుకున్నా స్వీట్తోనే తీసుకుంటున్నాం. ప్రతిదీ స్వీట్ అంటే ఆశ ఎక్కువైపోయింది. దానివల్లే కఫం ఎక్కువ చేరుతుంది. కఫాన్ని మనం తీసేయాలంటే ఓన్లీ ప్రాణాయామంతోనే కఫాన్ని తీసేయగలుగుతాము. ఎప్పుడైతే మనలోని కఫం తొలగిపోయి 72,000 నాడులు శుద్ధేని అంటే ఫుల్ బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. పవర్ జనరేట్ అవుతుంది. పవర్ ఉంటే ఏది సాధించలేనిది లేదు. ప్రపంచంలో మీరు ఏది సాధించాలన్నా పవర్ కావాలి. పవర్ జనరేట్ అయితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. క్రియాశక్తి మాత్రమే తీసుకొస్తుంది. క్రియాశక్తిలోనే మాత్రమే ఉంది ఆ పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు కఫం తీసేయాలంటే ప్రాణాయామం మంచిగా ఉంటుంది అని చెప్పన్నారు కదా, అంటే మామూలు ప్రాణాయామంకి క్రియాయోగంలో చేసేటువంటి ప్రాణాయామానికి తేడా ఏమైనా? ఈ ప్రాణాయామానికి ఎక్కడికి తేడా ఏంటంటే స్వామి, ప్రాణాయామం చేసేటప్పుడు బాడీ ఉష్ణం పెరుగుతుంది. ఇది మామూలు ప్రాణాయామంలో ఉష్ణం పెరుగుతుంది. మనకి ఈ క్రియాయోగం ఏంటంటే ఆ ప్రాణాయామానికి సపోర్టింగే ఈ 6 మనకు ఉపయోగిస్తాయి. ఈ 6 ముద్రలు కూడా మనకు 6 దేని సెక్షన్ అది ఆఫ్గా మనకి ఉపయోగపడతాయి. అందుకనే అవతార్ బాబాజీ ఈ ముద్రల్ని అన్ని వాటిలోంచి తీసి మనకి ఓకే. అయితే ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి సందేశం యువతకి, ముఖ్యంగా ఈనాటి యువతకి, ఎందుకంటే యువత ఎన్నో దురలవాట్లకు లోనయ్యి ఎన్నో రకాల ప్రకోపాలకు చెంది సమాజం అంతా కూడా చిన్నాభిన్నంగా మారే పరిస్థితి వచ్చింది. అటువంటి యువతకి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సందేశం? ఇప్పుడున్న యువతకి కానీ మనం ఉన్న ప్రపంచం ఇప్పుడున్న స్థితిలో మనం అన్ని రుగ్మతలతో బాధపడుతున్నాం స్వామి. ఆ రుగ్మతలు తీసేసుకోవడానికి క్రియ ఒకటే మార్గము. ఇంకోటి ఇప్పుడున్న యువతకి చెడు అలవాట్లు పోవాలన్నా క్రియాయోగంతోనే అన్నీ సమసిపోతాయి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో మనల్ని మనం నమ్మాలి. పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనల్ని మనం నమ్మే మన శక్తిని మనం తెలుసుకుంటే ఇక వేరే ఏ అలవాట్లు. ఇప్పుడు చాలా మంచి విషయం చెప్పారండి. అయితే మనల్ని మనం నమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఎందుకంటే పక్క వాళ్ళని, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళని, లేకపోతే కొన్ని సినిమాలని, సీరియళ్ళని నమ్ముతున్నాం, కానీ మనల్ని మనం నమ్ముకోవడం అనేది ఇప్పుడు లేదు. అయితే మనల్ని మనం నమ్ముకోవడానికి ఈ క్రియాయోగం ఏమైనా సహాయపడుతుంది స్వామి. క్రియాశక్తి వల్ల ఇచ్ఛాశక్తి వస్తుంది. ఇచ్ఛాశక్తి వల్ల జ్ఞానశక్తి పెరుగుతుంది. జ్ఞానశక్తి వల్ల ఆదిశక్తి లభిస్తుంది. ఆదిశక్తి వల్ల పరాశక్తి వస్తుంది. పరాశక్తి రూపమే మన క్రియలోనే సాధ్యమవుతుంది. అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈనాటి యువతకి ఏదైతే ఆత్మవిశ్వాసం లోపించి ఉందో ఆ ఆత్మవిశ్వాసాన్ని క్రియాయోగం అందించగలుగుతుంది మీరు అంటున్నారండి. చాలా 100% పాలు అందిస్తుంది. చాలా చక్కటి సందేశం ఇచ్చిరండి. అయితే మనందరి అదృష్టం, మనకు మంచి చక్కటి గురుగారు మాకు ఇక్కడ దొరికిరండి గోవిందాయపల్లిలో, కర్నూలు జిల్లా గోవిందాయపల్లిలో. అది మన గత జన్మల ఎన్నో జన్మల సౌభాగ్యం గురువుగారు దొరకడం. మనకు క్రియాయోగ సాధనని ఇంత చక్కగా నేర్పేటువంటి ఒక గురువుగారు మనకు దొరికినంటే అందరూ మనం చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళ మనం వినియోగించుకోవాలి. నాకు ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే నేను ఈరోజు నా గురువుగారి కాళ్ళ దగ్గర ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సాధకుల యొక్క అభిప్రాయం అదే ఉంటుంది. గురువుగారు ఆశ్చర్యకరం. గురువుగారు ప్రతి ఒక్క ఏ సాధకుని కదిలించినా కూడా గురువుగారి గురించి అంత గొప్పగా చెప్తారు. జై జ్ఞానందగిరి మహారాజ్ గారికి జై. జై జ్ఞానందగిరి మహారాజ్ గారికి జై. జై జ్ఞానందగిరి మహారాజ్ గారికి జై. జై. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. దేవాయ నమః.